R9 TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా నేనెక్కడున్నా. పట్టభద్రుల కోసం న్యాయ పోరాటం చేస్తానన్న హేమలత. DYFI నాయకుల ఆకస్మిక తనిఖీలు. రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుల సమ్మె. రామక్కపేటలో లోహిత్ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. దుబ్బాకలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు. సంపన్నుల బడ్జెట్ వద్దు, సామాన్యుల బడ్జెట్ కావాలన్న CPM నాయకులు. జాతరకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్న RDO. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు. దాతలు సహాయ సహకారాలు అందిస్తే అనాథ ఆశ్రమాలను అభివృద్ధి చేస్తా. కోదాడ పట్టణంలో మూవీ డైరెక్టర్ మాధవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 7 కోట్ల బడ్జెట్తో 2 భాషల్లో తీస్తున్న సినిమాను ఆదరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల మూవీకి చెందిన బాలీవుడ్ విలన్ మిథున్ చక్రవర్తి కుమారుడు విమో చక్రవర్తి హీరోగా నటిస్తున్న చిత్రం నేనెక్కడున్నా అనే మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ కోదాడకు చెందిన మాధవ్ నిర్మించబోతున్నట్లు కోదాడ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ మాధవ్ మాట్లాడుతూ 7 కోట్ల బడ్జెట్ తో తెలుగు, హిందీ 2 భాషల్లో మూవీ నిర్మించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే జర్నలిజం విలువలు, మహిళా సాధికారితపై తీసిన ఈ చిత్రాన్ని ఈ నెల ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతం కోదాడ ప్రాంతమని, తన విద్యాభ్యాసం మొత్తం కోదాడలోనే పూర్తి చేసుకున్నానని, తన బాల్య మిత్రులు మొత్తం కోదాడలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనని ఆదరించి తన సినిమాని ఆశీర్వదిస్తే మున్ముందు ఇంకా పెద్ద సినిమాలు నిర్మిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాలో నటీనటులు మురళీ శర్మ, మహేష్ ముంజ్రేకర్, ప్రదీప్ రావత్, ఛాయాజీ షిండే, అభిమన్యు సింగ్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40 to 50 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 2 భాషల్లో, హిందీ తర్వాత రిలీజ్ అవుతుంది. నేను ఈ కోదాడలో పుట్టి పెరిగాను. ఇక్కడ ఇంటర్ వరకు చదువుకున్నాను. డిగ్రీ చేసి PG మల్టీమీడియా డైరెక్షన్ చేసి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాటికి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం నేనెక్కడున్నా అనే ఒక తెలుగు చిత్రానికి డైరెక్షన్ చేశాను. ఇది హిందీ అండ్ తెలుగు భాషల్లో నిర్మాణం జరిగింది. బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి వాళ్ళ అబ్బాయి విమో చక్రవర్తి ప్రధాన పాత్రలో ఎయిర్టెల్ మోడల్ సషా ఛత్రి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉమెన్ ఓరియంటెడ్ మూవీ చేశాను. జర్నలిజం అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం నడుస్తుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో బాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ యాక్టర్స్ ఎంతోమంది నటించారు. అయితే దాంతోపాటు నాకెంతో ఇష్టమైన కోదాడు ప్రజలు కూడా ఒక 10 నుంచి 15 మంది యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. తర్వాత నాకు కోదాడు మీద ఉన్న ఇష్టంతో నా పేరులో కోదాడని కలుపుకొని డైరెక్టర్గా నా పేరుని మాధవ్ కోదాడగా మార్చుకున్నాను. ఈ చిత్రం ఈ నెల 28వ తారీఖున రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన, నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన రంగా థియేటర్లో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది. మీ ఫ్రీ టైం బట్టి 28వ తారీఖు తప్పకుండా ఈ సినిమా చూడటానికి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు మన తెలుగు నటులైన బ్రహ్మానందం గారు, పరికల భరణి గారు, పోసాని గారు, సివి నరసింహారావు, పవన్ చందర్, రాజ్యలక్ష్మి ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు హిందీకి, బాలీవుడ్కి సంబంధించిన విలన్స్ ప్రముఖులు ఒక 10 మంది వరకు ఇందులో యాక్టింగ్ చేశారు. ట్రైలర్ నేనెక్కడున్నా అనేది మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. సాంగ్స్ ఉన్నాయి. సుతాల్ అశోక్ తేజ్ గారు రాశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్షన్. మొన్న నాటు సాంగ్కి నేషనల్ అవార్డు తీసుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేశారు. నేను ఈ కోదాడలో పుట్టి పెరిగాను. ఇక్కడ ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత థియేటర్ ఆర్ట్స్ డిగ్రీ చేసి PG మల్టీమీడియా డైరెక్షన్ చేసి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను.
ఆ తర్వాత నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాటికి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం నేనెక్కడున్నా అనే ఒక తెలుగు చిత్రాన్ని డైరెక్షన్ చేశాను. ఇది హిందీ అండ్ తెలుగు భాషల్లో నిర్మాణం జరిగింది. బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి వాళ్ళ అబ్బాయి విమోద్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ఎయిర్టెల్ మోడల్ సషా ఛత్రి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉమెన్ ఓరియంటెడ్ మూవీ చేశాను. జర్నలిజం అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం నడుస్తుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో బాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ యాక్టర్స్ ఎంతోమంది నటించారు. అయితే దాంతోపాటు నాకెంతో ఇష్టమైన కోదాడ ప్రజలు కూడా ఒక 10 నుంచి 15 మంది యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. తర్వాత నాకు కోదాడ మీద ఉన్న ఇష్టంతో నా పేరులో కోదాడని కలుపుకొని డైరెక్ట్గా నా పేరుని మాధవ్ కోదాడగా మార్చుకున్నాను. ఈ చిత్రం ఈ నెల 28వ తారీఖున రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన, నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన రంగా థియేటర్లో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది. మీ ఫ్రీ టైం బట్టి 28వ తారీఖు తప్పకుండా ఈ సినిమా చూడడానికి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 40 to 50 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 2 భాషల్లో, హిందీ తర్వాత రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతుంది. నటీనటుల పేర్లు ఏమన్నా, హీరోయిన్ పేర్లు ఏమన్నా? హీరో పేరు విమోద్ చక్రవర్తి, హీరోయిన్ పేరు సాషా ఛత్రి. అంటే నూతన పరిచయం వీళ్ళు, కొత్త వాళ్ళు బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి వాళ్ళ అబ్బాయి. మన పాత డిస్కో కింగ్ అని మన చిన్నప్పుడు హిందీ హీరో ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి విమోద్ చక్రవర్తి. సాషా ఛత్రి అంటే ఎయిర్టెల్ మోడల్. మీ ఫోన్లో 4G ఉందని ఒక యాడ్ వచ్చేది ఒక 5-6 years బ్యాక్. ఆ మోడల్ అన్నమాట ఎయిర్టెల్. సినిమా బడ్జెట్ ఒక 7 to 8 crores. మీకు మన తెలుగు నటులైన బ్రహ్మానందం గారు, సుమనికలపాణి గారు, పోసాని గారు, సివిఎల్ నరసింహారావు, రామచందర్, రాజ్యలక్ష్మి ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు హిందీకి బాలీవుడ్కి సంబంధించిన విలన్స్ ప్రముఖులు ఒక 10 మంది వరకు ఇందులో యాక్టింగ్ చేశారు. ట్రైలర్ నేనెక్కడున్నా అనేది మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. సాంగ్స్ ఉన్నాయి. సుతాల అశోక్ తేజ్ గారు రాశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్షన్. మొన్న నాటు సాంగ్కి నేషనల్ అవార్డు తీసుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేశారు. ఎమ్మెల్సీ బరిలో సిరిపూర్ ఆడబిడ్డ మోతుకు హేమలత పోటీ చేస్తున్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రుల హక్కుల పరిరక్షణ, నిరుద్యోగ సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, విజయం సాధించిన వెంటనే విద్య, ఉపాధి, ఉపాధ్యాయ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, న్యాయవాది మెతుకు హేమలత పటేల్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాజ సేవే తన ధ్యేయం. కరీంనగర్ లో న్యాయవాదిగా సేవలు అందిస్తూనే హేమలత ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాలుగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ సేవలందిస్తున్నారని హేమలత తెలిపారు. పట్టభద్రుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు అవకాశాలను పెంచేందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి తాము కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మెతుకు హేమలత పటేల్, అడ్వకేట్. నేను ఎమ్మెల్సీ బరిలో ఉన్నాను. నేను ఎందుకు ఎమ్మెల్సీగా రావాలనుకుంటున్నాను, మీరు నాకు ఎందుకు మొదటి ప్రాధాన్యత వెయ్యాలి అని అనుకుంటున్నారో దానికి నేను మీ ముందుకు వచ్చి పాయింట్స్ చెప్పడానికి వచ్చాను. ముందుగా ఏంటంటే నిరుద్యోగ, ఉపాధ్యాయ, విద్య, సంక్షేమ ఏదైతే ఉందో దానికోసం నేను కృషి చేయడానికి ఎమ్మెల్సీగా రావాలని కోరుకున్నాను. మన పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో చాలా అన్యాయం జరిగిపోతుంది. 10 సంవత్సరాలుగా పట్టభద్రులకి ఒక్క సరైన న్యాయం కూడా ఇప్పటివరకు జరగలేదు. నిరుద్యోగ భృతి అని ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో గత ప్రభుత్వం, ఒక్క నిరుద్యోగిని కూడా ఇప్పటిదాకా భృతి అనేది 4,000 రూపాయలు అనేది ఇవ్వలేదు. ఆ నిరుద్యోగ భృతి నేను తీసుకురావడానికి ప్రయత్నం నా వంతుగా నేను కృషి చేస్తాను. చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతాను. నిరుద్యోగుల పట్ల నేను నిలబడతాను. అలాగే మహిళలకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్స్కి ఏదైతే సౌకర్యాలు కావాలో ఖచ్చితంగా అక్కడ కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతాను. అలాగే మన దగ్గర ఉన్న వికలాంగుల కోసం మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వికలాంగుల కోసం నోటిఫికేషన్స్ ఇస్తానని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి కావాల్సిన స్టైఫండ్ని 6,000 చేస్తానని చెప్పడం, ఈ 2 కూడా మాటలుగానే మిగిలిపోతున్న సందర్భం మనం అందరం చూస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం కాకుండా
ఎవరికైతే న్యాయం జరగాలో ఖచ్చితంగా న్యాయం మీరు చేస్తేనే మీరు మాటలు ఇవ్వండి. వికలాంగులు వాళ్ళ పరిస్థితులు అసలు బాగాలేవు. ఖచ్చితంగా వాళ్ళకి నోటిఫికేషన్స్ తేవడానికి, వాళ్ళకు సరి అయిన స్టైఫండ్ రావడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ డిఏ పెంపు పైన కూడా నేను పోరాడతాను. బీఎడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా నేను పోరాడతాను. బీఎడ్ స్టూడెంట్స్కి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా వాళ్ళు కంప్లీట్గా ఇంటికే పరిమితం అయిపోతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇచ్చే హామీలు తీర్చకపోవడం ఒకటి, గ్యారంటీలు నెరవేర్చకపోవడం ఒకటి, ఇలా నిరుద్యోగుల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతాను. ఒక మహిళా ఆడబిడ్డగా మీ అందరికీ సరైన న్యాయం చేకూరుస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా నంబర్ వచ్చేసి 46 మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్. నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ బరిలో నుంచి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్రం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు వడ్డించే ఆహారం, ఉదయం చేసిన వంటలు రాత్రి సమయాలలో పెట్టడం, ఉడకని చపాతీలు పెట్టడం అనేక విషయాలు ఈ ఆకస్మిక తనిఖీల వల్ల బయటపడ్డాయి. పప్పు ఖరాబ్ అవుతుంది, పప్పు కమ్మసం ఖరాబ్ అవుతుంది, బుద్ధి కొడితే సొరకాయ కాదన్నా, క్యాబేజీ క్యారెట్ అవన్నీ రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వలేదని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. తమకు 8 నెలలుగా పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, కాస్మోటిక్ సరఫరా చేయకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్యక్రమాలను నిలిపివేసి నేటి నుండి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి మున్సిపాలిటీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విధులు చేయిస్తూ తమను మున్సిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. లేబర్ అయినందుకు మేము మాకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం 26 తారీఖు వరకు వాళ్ళు చేసిన పనులు, మాకు చెప్పిన పనులు వేయడం కానీ ఇటువంటివి అందలేవు. ఆ విధంగానే కాస్మెటిక్స్ కూడా మాకు ఇటువంటివి అందలేవు. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు, కానీ మా మున్సిపల్ కార్మికులు అంటే ఎందుకు గుర్తించరు? మేము పని చేయట్లేదా? మేము పని చేస్తేనే కదా మీ ఆరోగ్యాలు అందరూ బాగుంటాయి. మమ్మల్ని పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ కూడా పట్టించుకుంటుంది అంటే మా సమస్యలకు మేము ఎవరు చెప్పుకోవాలి? మా బాధలు అధికారులు మా కనీసం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం అందుతలేవు, కనీసం వేతనాలు అందుతలేవు, పిఎఫ్ కూడా ఇంతవరకు మేము కడతలేము. మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు అని చెప్పేసి ఎంతవరకు అడిగినా కానీ మా సమస్యలు ఇంతవరకు వాళ్ళు తీర్చుకుంటలేదు. మా సమస్యలు మరి ఎప్పుడు తీరుస్తారు? తీర్చేంత వరకు ఈ సమ్మెకు మేము ఇలాగే కూర్చుంటామని చెప్పేసి కూడా మేము ఈ మున్సిపల్ కార్మికులు అందరం కూడా చేతితో చేపట్టి ఈరోజు నుంచి నిరసన తెలుపుకుంటూ పనిని కూడా బంద్ చేస్తున్నామని చెప్పేసి తెలుపుతున్నాం. ఏం పేరు నీ పేరు? రామాయంపేట మున్సిపాలిటీలో మేము 15 రోజులకి ముందే సమ్మె చేస్తామని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినాము. ఈ పోరాటం జరగబట్టి కూడా 3 నెలలు వస్తుంది. 3 నెలల ముందు మరి పాలక వర్గం ఉన్నప్పుడు మేము 26వ తారీఖు వరకు అన్నీ క్లియర్ చేసిపోతామని చెప్పి మరి హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చి కూడా మరి రేపటికి ఇప్పటికైనా నెల దాటిపోయింది. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా పాలకవర్గం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, ఆఫీసర్లు కూడా కమిషనర్ ఏం చెప్తుండంటే ఈ వారము ఆ వారం అనే చెప్తుండు
పరిష్కారం చేస్తలేడు. ఏది అడిగినా వారాలు పెడుతురు, నెలలు పెడుతురు, మాయ మాటలు చెప్పుకుంటా మరి కార్మికులను పని చేపిస్తురు. సమస్యలు పరిష్కారం చేయకుండా ఇది పని చేపించుడు కరెక్ట్ కాదు. మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు. ప్రతి నెల వేతనాలు వేయమంటున్నాం, ప్రతి నెల వేతనాలు వేస్తలేరు. ఈ రోజుకు 20వ తారీఖు అయింది. మళ్ళీ వాళ్ళ కుటుంబాలు గడవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 6-7 నెలల నుంచి కూడా పిఎఫ్ మరి వీళ్ళ జీతంలో ఇవ్వకుండా పిఎఫ్లు కడిగేసుకొని మరి పిఎఫ్ జమ చేయలేరు, ఈఎస్ఐ కట్టలేరు. కట్టినమని చెప్తే కూడా మాకు నమ్మకం లేదు. మరి 6-7 నెలలు గడుస్తుంది, మరి కడతామనే ఆ అవగాహన కూడా ఒక్కరికి కూడా లేదు. అట్లనే పని ఒత్తిడి కూడా చాలా అవుతుంది. పొద్దున 5 గంటలకు లేచి మరి సీపులు పట్టిరంటే మరి 1 గంట ఇంటికి పోయి 9 గంటలకు వచ్చిరంటే 6 గంటలకు పని దిగి ఇళ్ళకు పోయేసరికి 7 అవుతుంది. అదే ట్రాక్టర్లు 2 ఉన్నాయి, ఆటోలు 3 ఉంటే ఒకటి ఖరాబ్ అయింది. మరి ఆటో మీదకి పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి పని చేస్తున్నారు. టైం టేబుల్ పెట్టాలని చెప్పి నేను 2 నెలల నుంచి మొత్తుకున్నా, చాలాసార్లు అడుగుతున్నా. పని ఒత్తిడి బాగా అవుతుంది, పని భారం బాగా మోస్తురు. వాళ్ళకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళకు ఆరోగ్యాలు పాడైతున్నాయి, ఎండలు కొడుతున్నాయి. సద్దులు కట్టుకొని వచ్చి వాళ్ళు ఏడైతే మోరు తీస్తారో ఆ మోరి మీదనే కూర్చుండి తింటూరు. అందుకని ఇవన్నీ తగ్గించాలని చెప్పి నేను చాలాసార్లు మేము చెప్పడం అనేది జరిగింది. అయినా ఈ కమిషనరు ఏమీ పట్టించుకుంటలేడు. ఇది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము విధులకు చెయ్యము, ఇక్కడనే మున్సిపాల్ ఉంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్న సిఐటియు బాలమణి. రామక్కపేటలో లోహిత్ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో లోహిత్ సాయి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అమిశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రోగాలకు సంబంధించిన రోగులను సుమారు 180 మందిని పరీక్షించారు. ఉచితంగా గుండెకు సంబంధించిన ఈసీజీ, సెకండ్ ఎకో మరియు వివిధ రకాల పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో జనరల్ సర్జరీ, ఫిజియన్, గైనిక్ కార్డియాలజీ వైద్య సేవలు డాక్టర్ భాస్కర్, అమీర్ శెట్టి, డాక్టర్ సతీష్ కడిసే, డాక్టర్ శిరీష, డాక్టర్ మణి ప్రసన్న మరియు డాక్టర్ శివ వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్లు తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్ మరియు సిద్ధుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. దుబ్బాక పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభయాత్రను నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు. దుబ్బాక పట్టణంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో, నృత్యాలను చేస్తూ శివాజీ మహారాజు యొక్క చిన్న ప్రతిమని కారుపై పెట్టి ఊరేగింపుగా ఊరిలో తిప్పుతూ ద్విచక్ర వాహనాలతో ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైందవ జాతి రక్షణకై ఛత్రపతి మహారాజ్ కత్తిపట్టిన శంకరుడని, పరాయి పాలకులకు యమకింకరుడుగా దేశ రక్షణే ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి హిందుత్వమే ప్రాణంగా జాతి పౌరుషాన్ని చాటిన శివాజీ మహారాజ్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి బాలేష్, దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి,
కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జయంతి 1990 సంవత్సరంలో అంటే 395 జయంతి వేడుకలు ఈరోజు మనము దుబ్బాకలోని ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి దుబ్బాకలోని వివిధ హిందూ కులాలంతా కూడా పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తున్నారు. దీన్ని ఛత్రపతి శివాజీ యొక్క గత చరిత్రలో చూసుకుంటే మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్వదాన్ని హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో, హిందూ మతాంతం ఏదైతే ఉందో దాన్ని చాలా నెలకొల్పడం జరిగింది. వీరి యొక్క స్ఫూర్తిదాయకమే ఈ యువతకు ఆదర్శంగా నిలవాలని ఈరోజు ఘనంగా దుబ్బాక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జై భవాన్. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా మనం దుబ్బాకలో జరుపుకోవడం జరుగుతుంది. మరి చిన్నప్పటి నుండి తల్లి పాల నుండి మరి ఒక దేశాన్ని ఒక మన హక్కులను ఎట్లా కాపాడుకోవాలి, మరి ఔరంగజేబు నుంచి ఓడించి మన ఛత్రపతి శివాజీ మన హిందూ యువకులకు మహిళలకు అందరికీ కూడా విముక్తిని కలిగించి మన హిందూ వ్యవస్థ సామ్రాజ్య స్థాపనగా ఎదిగింది. కాబట్టి అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా అందరూ కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై భవానీ, జై శివాజీ. కొట్లవారిపల్లిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపన్నుల బడ్జెట్ కాదు, సామాన్యుల బడ్జెట్ కావాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో కొట్లవారిపల్లిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి కోయలకొండ నాగరాజు, పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్, రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాం 2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల బడ్జెట్ అని, సామాన్యుల సంక్షేమం మరచి సామాన్యులపై భారాలు వేయడానికి పనిగా ప్రవేశపెట్టి పేదల నడ్డి విరిచే బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50% కేటాయింపులు పెంచాలని, మున్సిపల్ గా ఉన్న పట్టణంలో కూడా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేయడానికి అనుమతులు ఇవ్వాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి అధిక నిధులు కేటాయింపులు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి కూడా నిధులు కేటాయించకుండా బీహార్ రాష్ట్రానికే లక్షల కోట్ల నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వహించినటువంటి వాటికి నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగరాజు గారు, సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు గారు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఏ చిన్నారామన్ గారు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకే ఉపయోగపడుతుంది కానీ సామాన్యులకు ఎలా ఉపయోగపడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారా లేదా సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్నారో అర్థం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మీరు ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చారు, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ఎన్నికల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి సొంతంగా మీకు మెజార్టీ లేకున్నా కానీ మరి నానా విధాలుగా రాజకీయం చేసి ఇతరులను భయపడించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరైతే మీకు ఉపయోగపడతారో అటువంటి వారికి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రవేశపెట్టడం సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే మరొక్కసారి పరిశీలన చేసి వామపక్ష పార్టీలు పంపించిన సూచన ప్రకారం బడ్జెట్ కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లక్కిరెడ్డిపల్లిలో మార్చి 1, 2 తారీఖులలో జరుగు గంగమ్మ జాతరకు విచ్చేస్తున్న సామాన్య ప్రజలకు పెద్దపీట వేయాలని సూచించారు ఆర్టీఓ. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో మార్చి 1, 2న జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని అన్నమయ్య జిల్లా ఆర్టీఓ ఏ శ్రీనివాసులు అధికారులకు సూచించారు.
మండలంలోని స్థానిక గంగమ్మ దేవత ఆలయ ప్రాంగణంలో మండల స్థాయి అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు. జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. జాతర జరిగే 3 రోజులు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలన్నారు. శానిటేషన్, మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. బారికేడ్లు, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతర 3 రోజులు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. దాతల సహకారంతో మంచినీళ్ల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసేలా దాతలను ప్రోత్సహించాలని సూచించారు. నీళ్ళు వస్తుంటాయి, కొట్టుకుంటుంటారు. కనుక నొస్తుంటాయి కదా 4 రోజులు 3 days ఉంటాయి. 28th, 1st, 2nd. వాటర్ సప్లై ట్యాంకర్ల ద్వారా చేస్తారు. ఎన్ని ట్యాంకర్లు 3 ట్యాంకర్లు వస్తాయా? 20 ట్యాంకర్లు సరిపోవడం. 20 ట్యాంకర్లు పెట్టి పైన పల్లెల్లో సార్ పక్కన మోడీ వేస్తారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వెలగపూడి నుండి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లాడు. రేపు రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు. బీకేఆర్ అమ్మా చిల్డ్రన్స్ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలికి అన్ని తానే తలకొరివి పెట్టి అంత్యక్రియలను నిర్వహించిన ఆశ్రమ నిర్వాహకురాలు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అన్ని తానే తన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలు తెంపల్లి కోటి రత్నమ్మ చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించి తలకొరివి పెట్టి ఆదర్శంగా నిలిచిన బీకేఆర్ అమ్మా చిల్డ్రన్స్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కానూరు శేషమాధవి. ఇదే తరహాలో తన ఆశ్రమంలో గతంలో చనిపోయిన వృద్ధులకు కూడా తానే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించింది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను లాక్కొని నడి రోడ్డుపై వదిలేసి విదేశాల్లో ఉంటూ కనీసం తల్లిదండ్రులను పట్టించుకోకుండా చనిపోయినా చూడటానికి రాకుండా ఉండే పిల్లలు ఉన్న సమాజంను మనం చూస్తున్నామన్నారు. అనాథలకు, వృద్ధులకు సేవ చేస్తూ ఉంగుటూరు మండలం వెల్దిపాడు, గన్నవరం, పెద్ద అవుటపల్లి, జంగంగూడెం గ్రామాలలో బాడుగకు నివాసాలు అద్దెకు తీసుకొని దాతల సహాయంతో చిన్న పిల్లలను, వృద్ధులను పెంచి పోషిస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన బీకేఆర్ అమ్మా చిల్డ్రన్స్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కానూరు శేషమాధవి. ఈ సందర్భంగా నిర్వాహకురాలు శేషమాధవి మాట్లాడుతూ కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను, అనాథ వృద్ధులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు తాను నిర్వహించే ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి వారికి విద్య, వైద్యం, ఆహారం మొదలగు వసతులు కల్పించి మానవ సేవయే మాధవ సేవ అనే సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చిన్న పిల్లలకు మొదటి నుండి పీజీ వరకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని జీవితంలో ముందుకు నడిపిస్తున్నామన్నారు. మరికొందరు దాతలు సహాయ సహకారాలు అందిస్తే ఈ అనాథ ఆశ్రమాలను అభివృద్ధి చేసి చిన్న పిల్లలకు, వృద్ధులకు, అనాథలకు అండగా నిలబడి సేవ చేస్తామని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.